రైతు సోదరులకు నమస్తే అండి. నా పేరు శ్రీనివాస్. నేను విక్టర్ కంపెనీలో సేల్స్ ఆఫీసర్ చేస్తున్నాను. నా హెడ్ క్వార్టర్ వచ్చేటప్పుడు గుంటూరు అండి. మనం ఈ రోజు మంగళగిరి సమీపంలో పెదవడ్లపూడి గ్రామంలో మన చంద్రశేఖర్ గారి చేను దగ్గర ఉన్నాము. చంద్రశేఖర్ గారు మన ఈ చేనుకి ప్రీవెంట్ అనే ముందు 2 సార్లు కొట్టడం జరిగింది. ఆయన ఏ సిచ్యువేషన్ లో కొట్టాడో, అది కొట్టిన తర్వాత దాని రిజల్ట్ ఏందో, కొట్టక ముంగల చేను పరిస్థితి ఏందో ఆయన మాటలోనే విందాం. సార్ నమస్తే అండి చంద్రశేఖర్ గారు. నమస్తే అండి. నా పేరు చక్రవర్తి అండి. పెదవడ్లపూడి గ్రామం అది. నాకు ఈ చేను 2 నెలల నుంచి నాకు చేనులో దిగుబడి లేదు, ఇగురు కూడా లేదు. అసలు మూడైపోయింది నా చేను మొత్తం. 2 నెలల నుంచి చాలా ఇబ్బంది పడుతున్నా. ఎన్ని మందులు కొట్టినా నాకు అసలు ఎటువంటి రిజల్ట్ కనపడలేదు. ఇంట్లో మా ఆడవాళ్ళకి నాకు కూడా కొంచెం గొడవలు అయ్యి మందు కొడుతున్నాం లేదా అని చెప్పి ఇద్దరు గొడవ పడిన సందర్భాలు కూడా ఉన్నాయి. అటువంటి టైంలో నేను మందులు కొట్టి దగ్గరికి వెళ్తే శ్రీనివాసరావు గారు కనపడ్డారు. నాకు కనపడి చేను దగ్గరికి వచ్చి చూసి ప్రీవెంట్ అనే మందు నాకు ఇచ్చారు. ఈ మందు కొట్టినాక నాకు 2 సార్లు కొట్టాను. 2 సార్లు కొట్టేటప్పటికి నాకు ఇగో మొక్క ఈ రకంగా నీటి కనపడుతుంది, మొగ్గ వచ్చింది, దిగుబడి కూడా అవుతుంది. నాకు ఈ మధ్య 2-3 రోజుల నుంచి దిగుమతి కూడా ఉంది. నాకు మంచి వచ్చింది కూడా, రేట్లలో కలిసింది నాకు. దీనివల్ల నాకు ప్రీవెంట్ మందు చాలా ఉపయోగపడింది. అందరు పక్క చేలలో కూడా ఏం మందు కొట్టావు నువ్వు, ఇదివరకు లేదు, మూడైపోయిన చెట్టు కూడా బాగుందని అడిగారు. వాళ్ళకి కూడా చెప్తున్నాను, ఈ మందే కొట్టినాక నాకు చేను దిగుబడి బాగుందని చెప్పాను. ఎర్రపురుగు ఆగింది, దోమ కంట్రోల్ అయింది, నల్లి కంట్రోల్ అయింది నాకు. అసలు అది వరకు ఎన్ని మందులన్నా కొట్టినాయి, అసలు ఎన్ని కొట్టినా కూడా ఉపయోగం లేదు నాకు. 3 నెలల నుంచి ఒక పువ్వు కూడా తగల. వచ్చిన మొక్క వచ్చినట్టు ఎండిపోతుంది, ఎండిపోతాం, రాలిపోవటం. ఎంత ఖరీదు గల మందు, ఎన్ని వేల మందులు కొట్టినా గానీ అది ఉపయోగం లేదు నాకు. ఇప్పుడు ఈ ప్రీవెంట్ అనే మందు కొట్టిన కాడి నుంచి 2 సార్లే కొట్టా. ఇప్పటికి 2 సార్లకి నాకు ఈ రిజల్ట్ ఈ మాత్రం కనబడుతుంది. మొక్క అంతా నీటి కనబడుతుంది, ఆకు కూడా తేట కనబడింది. నాకు దీనివల్ల చాలా సంతోషంగా ఉంది. వచ్చింది కూడా రేట్లలో కొంచెం రూపాయి రేట్లో కలిసింది నాకు. ఒక నిమిషం అండి, ఈ ప్రీవెంట్ అనే మందు కొట్టక ముంగల ఈ రైతుకున్న చేను పరిస్థితి అండి ఈ పొజిషన్ లో ఉంది. మనం కొట్టించేటప్పుడు అవును, దానికి సంబంధించిన వీడియో కూడా మీకు కింద పెడతాం జరుగుతుంది. ఇదిగోండి, ఇట్లాంటి సిచ్యువేషన్ లో ఈ ఇగురు అనేది రావటం లేదు, వచ్చినట్టుగా మాడిపోతుంది. ఈ టైప్ లో పువ్వు కూడా రావటం, ఇట్లాగే ఈ టైప్ లో ఎండిపోవటం. అంతే. కానీ మన ఈ ప్రీవెంట్ అనేది కొట్టిన తర్వాత చేను మొత్తం కూడా ఇదేనండి. చూడండి, పైన వచ్చే ఇగురు కానివ్వండి, మొగ్గ కూడా చూడండి ఎంత ఇదిగా ఉందో. ఇదే కాదండి, ప్రతి చెట్టు కూడా సేమ్ ఇదే క్వాలిటీలో ఉంది. చూడండి, చూడండి, ఇదిగోండి, ఒక్కసాటే కాదండి, ఈ చెట్టు చుట్టూ కూడా చూసుకోవచ్చు. ఈ వచ్చే కొత్త మొగ్గ ఏ రకంగా వస్తుందో, ఎంత ఇదిగా ఉందో. చంద్రశేఖర్ గారు, ఇందాక మీ చేతిలో పూలు ఉన్నాయి చూడండి. ఇవ్వండి, ప్రీవెంట్ అనేది కొట్టిన తర్వాత వచ్చే ఈ పూలు అనేది క్వాలిటీ కానివ్వండి, ఈ సైజ్ కానీ చూసుకోవచ్చు. మీరు సైజ్ కూడా వచ్చింది, క్వాలిటీ వైట్ ఉంది. పువ్వు సైజు కూడా నెంబర్ 1 గా ఉంది. అది వరకు వేరే సైజు కోసం మందులు కొట్టినా ఇంత సైజు రాలేదు నాకు. మందులు కొట్టినా సైజు కనపడాలి, అసలు వైట్ అనేది లేదు, పచ్చదనంగా ఉండేది పువ్వు కూడా. ఈ మందు అసలు ఒక్క మందు కొట్టడం వల్ల నాకు చాలా లాభాలు వచ్చినాయి. దీనివల్ల 2 సార్లు కొట్టింది కూడా, దీనివల్ల నాకు చాలా ఉపయోగం కనపడింది. 10 మందికి చెప్పొచ్చు అండి. చాలా మంది అందరికి చెప్పొచ్చు అండి, చాలా మంది చెప్పుకోవచ్చు. ఇది అందరూ వాడితే చాలా బాగుంటది. వేల మందులు పెట్టి కొట్టే కన్నా ఇది ప్రీవెంట్ మందు కొడితే 2 సార్లకి వచ్చిన రిజల్ట్, 2 సార్లకి వచ్చింది రిజల్ట్. ఇంకా కొడితే ఇంకా చాలా బాగుంటది. దీనివల్ల నాకు చాలా సంతోషంగా ఉంది. థాంక్యూ సార్.